అవుతుందో కూడా నాకు తెలియదు. ఓవర్ థింక్ ఆపను, ఓవర్ థింక్ ఎట్లా ఆపాలి నడవదన్నా నాకు భయం అవుతుంది. నువ్వు ఏమనుకుంటావు నా గురించి అని. ఎవ్రీ టైమ్ you told stop acting, I'll say one thing. I told myself to be positive with you. లోపల ఎన్ని నెగిటివ్ థాట్స్ నాకున్నా, ఎన్ని ఆలోచనలు వస్తాయి, స్టాప్, ఐ విల్ బి హ్యాపీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. బట్ డ్రా బేస్ నేను ఇట్లా పోతా ఎందుకు అని అంటావు, ఎందుకు పోతావు ఇట్లా అని విన్నా దించుకొని నాకే ఆలోచించుకుంటా పోతుంది. ఏమైతుంది, వాట్ ఇఫ్ షీ ఇస్ నాట్ దేర్, వాట్ ఇఫ్ షీ ఇస్ నాట్ విత్ మీ. అంటే ఐ కాంట్ ఇమాజిన్ సమ్వన్ నాట్ బిసైడ్ యువర్ నాట్ మీ. ఐ వాంట్ యూ అంటే మీన్ ఫిక్స్ దట్. ఓకే, ఇదే ఈమెనే నాకు, నేను కొట్లాడుతావా నాకు ఈమెనే. లెటర్స్ కోల్డ్ మీ, లెటర్స్ బీట్ మీ, నన్ను బూతులు లిటర్ చెప్పుతాను ఉంటాను నేను అనుకున్నా ఏమంటారు. ఈ ప్లేస్ లో వేరొకళ్ళు ఉంటే ఈ పాటికి నేను అనే మాటలు కూడా నేను కొట్టే ఆ కొట్టుడుకో చచ్చిపోతున్నా కావచ్చు. ఇఫ్ ఇట్స్ యూ ఐఎమ్ పుట్టింగ్ ఎవ్రీథింగ్ అసైడ్. ఎందుకు తను షీ హావ్ టు బి సుపీరియర్, నేను కాదు, నేను నథింగ్, తనే అది ఏం చెప్తాది. నేను అనేటోడిని లైఫ్ లా ఐ మీన్ నేను పెద్ద తోపుతురమని నేను ప్లీజ్ చేస్తానా, డూ చేస్తున్నా, నాకు గివ్ మీ దాట్ ఇట్లా అని. ఐ ఫోర్స్ యూ టు బికమ్ యువర్ ఇట్లా అంటా కదా. అడిగే ముందు ఒక 100 సార్లు ఆలోచిస్తాను నేను, లెజిట్ 100 సార్లు ఆలోచిస్తాను. నువ్వు ఏం ఫీల్ అవుతావు లోపల, ఎట్లా తీసుకుంటావో నాకు తెలియదు. ఇప్పుడు కూడా ఇఫ్ యూ రిమెంబర్ లిప్ టచ్ అయింది, భయం నాకు లోపల. నాకు ఇట్లా నువ్వు దగ్గరికి వస్తే నీకు అంటే అవుట్ ఆఫ్ లవ్ యూ కమ్ నో, నాకు నా హార్ట్ ఎప్పుడైనా చూడు ఇట్ థ్రాబ్స్. నిన్ను మీ ఇంటికి రావుతా కదా జనరల్ లేట్ అయితే, నీ మెసేజ్ వచ్చేదాకా భయం, అంటే ఒక యాంగ్జైటీ. వచ్చింది తన